కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయ వైరుధ్యం పీక్స్ కు చేరింది. ప్రత్యర్థి కనిపిస్తే కొట్టేసుకునేంతగా వైరం పెరిగింది. అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం ప్రత్యక్ష దాడుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలేం జరిగింది? డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శివగిరిపాడులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీకి చెందిన గొడవ నేపథ్యంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో ఇవాళ కార్డన్ సర్చ్ నిర్వహించారు. అయితే ఆ కార్డన్ సర్చ్ లో పోలీసులకు షాకింగ్ నిజాలు చూశారు. గొడవల నేపథ్యంలో కత్తులు, గొడ్డళ్లు, గడ్డపరలు, ఇనుప రాడ్లు, నీళ్లలో కారం నింపిన బాటిళ్లు గుర్తించారు పోలీసులు. శివగిరిపాడులో దాడులు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కారం కలిపినటువంటి బాటిల్స్ ఈ బాటిల్స్ కలిపి పిల్లల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా రాళ్ళు, ఇంత రాళ్ళు, గడ్డ పలుగులు, పార్లు, కర్రలు, వాటినాటి బరిసెలు, చాకులు అన్ని చాలా విపరీతంగా పెట్టున్నారు. ఇళ్లలో వెపన్స్ ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా ఈరోజు సాయంత్రం లోపు అరెస్ట్ చేయమని సిఐ గారికి, ఎస్ఐ గారికి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఊర్లో కాస్త మా ప్రశాంతత ఏర్పడేంత వరకు కూడా ఒక పికెట్ కూడా పెట్టున్నాం ఇక్కడ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, శివగిరిపాడులో అసలు ఏం జరుగుతుంది? కార్డన్ సర్చ్ లో పోలీసులకు చూసి వాళ్లే షాక్ అయ్యేంత ఏం జరుగుతుంది అక్కడ? ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీకి చెందిన వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇది రాజకీయ గొడవ లేకపోతే పర్సనల్ గొడవ? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పోలీసులు ఏమంటున్నారు? రైట్, మనం చూస్తున్నాము ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు పార్టీల నేతలు అక్కడ పరస్పరం యుద్ధానికి రెడీ అయినట్టు వాళ్ళన్నీ కూడా కర్రలు, గడ్డపారలతో సిద్ధంగా ఉన్నప్పుడు కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. సో అది చూసి పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి. అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం ప్రత్యక్ష దాడుల వరకు వెళ్ళింది అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ క్రమంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, అసలు శివగిరిపాడులో ఏం జరుగుతుంది? కార్డన్ సర్చ్ లో పోలీసులు కూడా నివ్వెరపోయేంత దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకు. పూర్తి అప్డేట్స్ ఏంటి? వెల్దుర్తి మండలం శివగిరిపాడులో వారం రోజుల క్రితం ఒక చర్చిలో పాస్టర్ను నియమించే విషయంలో రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. ఒకే కులానికి సంబంధించిన రెండు వర్గాలుగా ఏర్పడిపోయి రెండు పార్టీలకు సంబంధించి ఒకరు వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే మరొక వర్గం టీడీపీకి సంబంధించిన వాళ్ళు, ఈ రెండు వర్గాల మధ్య కూడా ఆ చర్చి పాస్టర్ను నియమించుకునే విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ జరిగిన నేపథ్యంలోనే ఇరు వర్గాలు రోడ్ల మీదకి వచ్చి కర్రలతో కొట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులు సకాలంలో ఆ రోజు స్పందించడంతో ఒకసారిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే నివారించగలిగారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున కూడా కార్డన్ సెర్చ్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్డన్ సెర్చ్ లో చాలా పెద్ద ఎత్తున కూడా ఘర్షణకు ఉపయోగించే అన్ని కూడా అంటే దాదాపు 10 కోతల రాళ్లు దొరికాయి. ఈ రాళ్లన్నింటినీ కూడా గతంలో కూడా ఘర్షణ జరిగినప్పుడు రాళ్లు రువ్వుకున్నారు కాబట్టి తిరిగి మరలా ఘర్షణ జరిగితే ఈ రాళ్లు రువ్వుకునేందుకు వీటన్నింటినీ కూడా దాచి ఉంచినట్టుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా బరిసెలు, కత్తులు కూడా లభించాయి. పోలీసులు అయితే మాత్రం గ్రామంలో పికెట్ పెట్టి తిరిగి ఘర్షణ జరగకుండా అయితే చర్యలు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.